భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. కృష్ణ పరమాత్మ అవతారం చాలించేప్పుడు ఉద్ధవుడు దుఃఖితుడై, నీవు లేకపోతే మా గతేమిటి, నీవుండవయ్యా, నన్ను తీసి పర్వాలేదు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, కలియుగంలో భగవంతుని కథల రూపంలో నేనుంటాను. భగవంతుని కథలు శ్రద్ధగా విన్నవారి చెవుల గుండా వారి హృదయంలో ప్రవేశించి వారి హృదయ కల్మషాన్ని తొలగించి వారి హృదయాలలో నేనే ఉండి వారిని ఉద్ధరిస్తాను అన్నాడు. భగవంతుని కథలు వినేటప్పుడు లోక విషయాలు, ధనం, గృహం, పుత్రాదుల చింత విడిచిపెట్టాలి. విషయ వాంఛలను విడిచిపెట్టి నిర్మలమైన మనస్సుతో వినాలి. సత్యం, శౌచం, దయ, మౌనం, నిష్కపటం, వినయం ఈ గుణములతో భక్తిగా భగవంతుని కథలు వినాలి. భగవంతుడే సర్వులకు ఆధారం. జన్మ సాఫల్యం కొరకు భగవంతుని మాత్రమే పట్టుకోవాలి. దుఃఖం నుంచి బయటపడాలన్నా, సుఖం లభించాలన్నా, ఇహం కావచ్చు, పరం కావచ్చు, పరమార్థం కావచ్చు, ఈశ్వర శరణాగతి తప్ప మరొక మార్గం లేదు. ఈశ్వరుణ్ణి మరిచి బ్రతకడం చీకట్లో దేవులాడడం లాంటిది. చీకట్లో నడుస్తాడు నాస్తికుడు. చీకట్లో దీపం పట్టుకుని నడుస్తాడు ఈశ్వర భక్తుడు. నాస్తికుని జీవితం గ్రుడ్డివాడి నడక, ఆస్తికుని జీవితం కళ్ళుండి నడిచేవాడి నడక. అందుకే మన బుద్ధిని భగవంతునితో అనుసంధానం చేయాలి. పరమ సత్యస్వరూపుడు పరమాత్మ. పరబ్రహ్మము అనగా స్త్రీ కాదు, పురుషుడు కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాదు. అది బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైనది. స్త్రీ పురుష నపుంసక భేదములకు అతీతమైనది. సకల జగద్వ్యాపకమైనది, సచ్చిదానందమైనటువంటిది. ఆ పరబ్రహ్మమే సూర్యమండలంలో నుండి మనలను అనుగ్రహిస్తుంది. కనుక సూర్యమండలాంతర్గతమే సృష్టి స్థితి లయకారకమై సర్వ జగత్తును నిర్వహిస్తూ అందరి హృదయాకాశములలో ఉన్నటువంటి పరమ చైతన్యమే పరమాత్మ, పరమేశ్వరుడు. ఆయనే భాగవతంలో చెప్పబడ్డ ఈశ్వరుడు. భాగవతులు అంటే భగవంతునికి సంబంధించిన వారు. నిరంతర భగవత్ చింతనాపరులు భాగవతులు. వారికి తమకంటూ వేరే వ్యక్తిత్వం ఉండదు. వారు మాట్లాడితే భగవంతుడు, వింటే భగవంతుడు, అంటే భగవంతుడు, వారు నడిస్తే భగవంతుడు, వారి ఊపిరి భగవంతుడు. వారే భాగవతులు. భగవంతుడు, భాగవతము, భాగవతులు. భగవంతునికి భాగవతులకు అనుసంధానమే భాగవతము. అందుకే భాగవతం అంటే భగవంతునికి చెందిన కథలు మరియు భాగవతులకు చెందిన కథలు. భగవంతుని కథలలో భాగవతులు ఉంటారు, అలాగే భాగవతుల కథలలో భగవంతుడు ఉంటాడు. భగవంతుడు, భాగవతులు వేరు కాదు. భగవంతుని ప్రతిపాదించున్నదే భాగవతము. అతడే పరమేశ్వరుడు, పరమాత్మ. అటువంటి సత్యమైన పరమాత్మను ధ్యానించాలి, ఉపాసించాలి, నీ బుద్ధితో అనుసంధానం చేసుకోవాలి. ఎవని చేత జన్మాదులు జరుగుతున్నాయో అతనే పరమాత్మ. సృష్టి స్థితి లయ ఎవరి వల్ల జరుగుతున్నాయో అతనే పరమాత్మ.
ఈ ప్రపంచమంతా పరమాత్మయే ఉన్నాడు. పరమాత్మ లేనిదే ప్రపంచం లేదు. ఆయన లేకపోతే సృష్టి స్థితి లయలు లేవు. ఆయనకు సృష్టి స్థితి లయలు లేవు. ఈ ప్రపంచంలో ఆయన తప్ప అన్యము లేదు. సృష్టి స్థితి లయాత్మకమైన ఈ ప్రపంచము ఎవరిని ఆధారము చేసుకుని ఉన్నదో ఆయనే పరమాత్మ. సూరులైనటువంటి యోగులు, మహర్షులు, భాగవతులు ఎవరి విషయం ప్రస్తావిస్తే చాలు పరవశించిపోతుంటారో ఆయనే భగవానుడు. ఎవరు సర్వజ్ఞుడో, ఎవరు స్వయం ప్రకాశకుడో, బ్రహ్మకు కూడా వేద విజ్ఞానాన్ని ఎవరు ప్రసాదించారో, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఎవరి విషయంలో నిర్ధారించడానికి సమర్థులు కాలేరో, ఈ తేజో వర్ణ వికారమైన జగత్తు ఎవరి యందు భాషిస్తున్నదో, ఎవరి యొక్క అనుగ్రహం చేత మాయను దాటగలుగుతున్నామో ఆ పరమాత్మను ఆశ్రయించాలి, ఉపాసించాలి. జీవితంలో ఆయనతో మమేకమై బ్రతకాలి. అప్పుడే జీవితం సాఫల్యం పొందుతుంది. శుభమస్తు.